వాటర్లో ఒక రోజు ఒక తేలుబడి కొట్టుకుంటుందండి. ఒక గురూజీ వెళ్ళి దాన్ని కాపాడాడు అనమాట. మళ్ళా సెకండ్ టైం ఆ కాపాడంగానే కుట్టేసింది, అది పడిపోతే సెకండ్ టైం కాపాడుతుంది, మళ్ళీ కుట్టింది, అది రక్తం వస్తుంది, మళ్ళీ పడిపోయింది. సో థర్డ్ టైం కూడా తీసి కాపాడుతున్నాడు ఆయన. ఇక మీలాగా ఒక స్టూడెంట్ వచ్చి అడుగుతున్నాడు, ఏమైనా గురూజీ అది 3 సార్లు మీరు తీసిరు, 3 సార్లు కూడా కొట్టింది, 4 సార్లు కూడా తీసి కాపాడుతున్నాడు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, దాని స్వభావం కుట్టడం, నా స్వభావం నేను కాపాడాను. సో ఎదుటి వాళ్ళ కోసం నా స్వభావం నేను చేంజ్ చేసుకో. అంటే మోసం చేసేటోడు మోసం చేస్తాడు, వాని స్వభావం. మనం క్షమించి లైఫ్లో ముంగడికి వెళ్ళడం, ఎదగడం అనేది మన స్వభావం. అట్లా అని చెప్పి ఆడు మోసం చేసి ఇంకోసారి ప్రపంచంలో యువని నమ్మన్నట్టు జీవితంలో మనం ఇక అట్లనే ఉంటాం. ఒక అమ్మాయి మోసం చేసింది, అందరు అమ్మాయిలకు అట్లనే ఉంటారు అని చెప్పి కొంతమంది బిలీఫ్ సిస్టమ్. ఆ అమ్మాయిలలో కూడా ఒక అబ్బాయి మోసం చేస్తే అందరు అబ్బాయిలు ఇంతే ఉంటారని బిలీఫ్ సిస్టమ్. మళ్ళీ వెనకాల బైక్ల మీద, కార్ల మీద, మొబైల్ వాల్పేపర్ డోంట్ ట్రస్ట్ ఎనీ గర్ల్ అని చెప్పి రాసుకుంటారు. అంటే కొన్ని మన జీవితంలో కొంతమందితో ఇన్సిడెంట్ జరిగితే ప్రపంచం మొత్తం అట్లా ఉండదు. అది కూడా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్ళి కొంచెం హయ్యర్ లెవెల్, మెచ్యూరిటీ లెవెల్ డెవలప్ చేసుకుని వెళ్తే లైఫ్ చాలా సూపర్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మనమే లైఫ్ని కాంప్లికేట్ చేసుకొని బతుకుతున్నాం అంతే. నిజమే సార్. ఏదన్నా మనం ఇన్సిడెంట్ ఏంటంటే గతం లోకమంతా అట్లానే ఉంటారని మైండ్ సెట్ లో వెళ్ళిపోతారు. ఎవరిని చూసినా ద్వేషంగానే చూస్తారు. దొంగని చూస్తే కూడా ఆ ఫ్యామిలీ మొత్తం దొంగలే అంటారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది. రియల్ గా అది మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే చాలా సూపర్ మిరాకిల్స్ చాలా ఉంటాయి. చిన్న చిన్న విషయాల నుంచి చేంజ్ చేసుకుంటూ రావాలి. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మనం. అవును. సో ప్రతి దాంట్లో నుంచి కూడా చేంజ్ చేసుకుంటూ రావాలి. చూసే విధానం మార్చుకోవాలి మనం. చాలా ఆ చూసే విధానం మారతలేదు. ఎందుకంటే లోపలికి ఏది పంపిస్తే బయటికి అదే వస్తుంది. ఇప్పుడు పొద్దున్న దాకా హాట్స్టార్లో, నెట్ఫ్లిక్స్లో, ఇంకా ఏదైనా ఓటీటీలో, లేదంటే ఇంకేదైనా గూగుల్ ఓపెన్ చేసేసి అన్ని బ్యాడ్ వే వీడియోలు చూసిరు అనుకోండి, ఒక అమ్మాయి పోతుంటే ఇంకా వాడు డిఫరెంట్ కార్నర్గానే చూస్తాడు అమ్మాయి. అదే మీరు మంచి మంచి విషయాలు అనేది చూసారనుకోండి, ఒక అమ్మాయి పోతుంటే అరే తను నా తల్లిలాగా కనిపిస్తుందో, లేదంటే నా చెల్లెలాగా కనిపిస్తుందో, లేదంటే నా వైఫ్ లాగా కనిపిస్తుందో, లేదంటే నా కూతురులాగా కనిపిస్తుందో, ఇట్లాంటి మైండ్ సెట్తో చూస్తారు. అంటే దాని అర్థం ఏంటి? లోపలికి ఏది పంపిస్తే బయటికి అట్లనే చూస్తాం మనం. సో అందుకోసం ఇది పంపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పంపించాలి. ఇప్పుడు కొన్ని మిర్జాపూర్ ఉంటుంది, ఇంకా కొన్ని వెబ్ సిరీస్లు అనమాట, ఇది క్రైమ్ రిలేటెడ్. అట్లాంటి వెబ్ సిరీస్లు చూసుకుంటూ వచ్చినాం అనుకోండి, పొద్దున్నాక మన మైండ్ కూడా అగ్రెసివ్గానే ఉంటుంది. అని కొట్టాలి, ఇన్ని కొట్టాలి, అది తిట్టాలి, ఇది తిట్టాలని మొత్తం అట్లనే వస్తుంది. అదే మీరు మంచి ప్రోగ్రామ్స్ చూసారనుకోండి, ఇంకా పొద్దున్నాక ఇంకా ఎదగాలనే మైండ్ సెట్తో ఆలోచన. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూసినంతసేపు, ఇది అర్థం చేసుకున్నంతసేపు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతిదీ కూడా ఇంకా నెక్స్ట్ టైం చేంజెస్ చేసుకోవాలి, మంచిగా ఆలోచించాలి, మంచి కోణంతో చూడాలని అనిపిస్తుంది. అదే దీని బోరింగ్ ఉంది, సోదేందని పక్కన పడేసి ఇంకేదైనా అనుకోండి, మైండ్ సెట్ చేంజ్. ఎందుకంటే ఏది లోపల పంపిస్తే అదే బయటికి. జైసా ఇన్పుట్ వైస్ అవుట్. ఇప్పుడు జరిగేది అదే. అంతే. ఓకే సార్.